శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి కిందికి వస్తాయి. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఫలితంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు పెంచుకోవడం వీరి స్వభావం. అదే వీరి బలహీనత కూడా. పక్కవాళ్ల మాటలు నమ్మి వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తమ లోపం తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మినవారి కొరకు అధికముగా శ్రమిస్తారు. అనుకుందాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, పోటీతత్వం అధికముగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. రచనా వ్యాసంగం, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యాలు విశేషంగా ఉంటాయి. మకర రాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి మంచి ఆలోచనలు అమలు చేస్తారు. అన్ని పనుల్లో తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుభవజ్ఞుల సలహాలు పాటించడం అవసరం. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. వారం మధ్యలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః.